హలో ఫ్రెండ్స్, పెద్ది టీజర్ అంటూ రిలీజ్ చేశారనమాట. చూడడానికి చాలా బాగుంది. ఒకవైపు గద, మరోవైపు బ్యాట్. చాలా మందికి కథ అర్థమైపోయి ఉంటుంది. చాలా మంది ఆల్రెడీ చెప్పేస్తున్నారు డబుల్ యాక్షన్ అనేసి. చూస్తుంటే అలాగే అనిపిస్తుంది డబుల్ యాక్షన్ అని. ఒకడు క్రికెట్ ఆటగాడు, ఒకడు వచ్చి కుస్తీ ఆటగాడు. రెండిటి నేపథ్యంలో మరొకటి ఏమంటే చిత్తూరు నేపథ్యంలో వస్తుందని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే చెరుకు తోటలు, చెరుకు గడలు, చెరుకు ట్రాక్టర్లు, ఆ లాంగ్వేజ్ అన్నీ ఆల్రెడీ పుష్ప హిట్ కొట్టింది కదా. సేమ్ కంటెంట్ తోనే మళ్ళీ సుకుమార్ గారు రైటింగ్ అంటూ చేశారని అనిపిస్తుంది. బుచ్చిబాబు సీను డైరెక్షన్ లో ఒక మంచి సినిమా అయితే రాబోతుంది అనేసి మనకు అర్థమైపోయింది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీగా ట్రైలర్ సాంగ్ అయితే చాలా మనం చూసే ఉంటాం. ఒక సాంగ్ అయితే మొత్తం అన్ని లాంగ్వేజ్ల్లోన దాన్ని రీల్స్ చేసేసారనమాట. చైన్ వాళ్ళు అంటూ లేరేమో అలా చేశారనమాట. ఆ స్టెప్ కి ఫిదా అయిపోయారనమాట చాలా మంది. అక్కడే చాలా హైప్ క్రియేట్ అయిపోయింది అనమాట సినిమాకి. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా ఈ ఇయర్ లో మళ్ళీ ఒక బిగ్ హిట్ కొట్టబోతుందని మనకు అర్థమవుతుంది. ఆ నేపథ్యం విలేజ్ నేపథ్యం. నాకు తెలిసినంత వరకు ఇది చాలా ఇప్పుడు ప్రజెంట్ కాదు, వెనక జరిగినటువంటి ఒక కథాంశాన్ని, బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి దాన్నో లేకపోతే 90s లో జరిగిన దాన్నో తీసి చూపించబోతున్నారని మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే చూస్తే అలాగే అనిపిస్తుంది. తర్వాత కూడా ఇద్దరు రామ్ చరణ్లు ఉంటారని అనిపిస్తుంది. అందులో క్రికెటర్ కావచ్చు, ఒకరు కుస్తీ ఆటగాడు కావచ్చు. వీళ్ళిద్దరికే పోటీ ఉండబోతుందా అన్నట్లుగా కూడా కొన్ని ఆ డైలాగ్స్ లో మనకి అర్థమయ్యేలా ఉంది. ఒక్కొక్కసారి అది ఉల్టా కూడా కావచ్చు, చెప్పలేమన్నమాట. మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొన్ని చేయలేం అనమాట. కొన్ని అలా ఎక్స్పెక్ట్ చేసిన ఉల్టా అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆఖరికి విలన్ కూడా క్రికెట్ ఆటగాడు అయి ఉండొచ్చు కదా. క్రికెట్ ఆటగాళ్ళు అంటే ఎంతో మంది, ఒక్కరు కాదు కదా, చాలా మంది ఉంటారు కదా. మూవీలో ఒక టీమే ఉంటుంది కదా వాళ్ళది. అందరూ విలన్ అయి ఉండొచ్చు మోస్ట్లీ. క్రికెట్ ఆటగాడు బ్యాట్ పట్టుకున్నది అలా క్రికెట్ ఒకవైపు క్రికెట్ నేపథ్యం, మరోవైపు కుస్తీ నేపథ్యంలో అయితే ఒక మంచి సినిమా అవుతుంది, మన ప్రేక్షకుల ముందు వస్తుందనేసి. మళ్ళీ ఇంకొకటి ఏమంటే చూస్తుంటే ఎందుకు హనుమాన్ భక్తుడిలా రామ్ చరణ్ ఒక్కడు కుస్తీ ఆటగాడు ఉన్నాడే, తను హనుమాన్ భక్తుడిలా అనిపిస్తున్నాడు అనమాట. చూస్తుంటే ఉండొచ్చు, నాకు అలాగే అనిపిస్తుంది. ఉండొచ్చు కుస్తీ ఆటగాడు వచ్చింది హనుమాన్ భక్తుడే అయి ఉండొచ్చు. ఎందుకంటే సాంగ్ ఈరోజు శ్రీరామనవమి వేరే ఈ రోజు రిలీజ్ చేశాడు. ఆ గద పట్టుకో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తుంటే ఏదో హనుమాన్ భక్తి చిత్రంలా అనిపిస్తుంది అనమాట. ఆ స్క్రీన్ షాట్, థంబ్నైల్ అలా ఉందన్నమాట. మొత్తానికి అయితే రామ్ చరణ్, విజయబాబు కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ లో వస్తున్నటువంటి సినిమా ఒక మంచి సినిమాగా నిలబడుతుందని. అది ఇంకొకటి, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో సినిమాలు హిట్ కొట్టిన ఆయన ఏఆర్ రెహమాన్ గారు. ఆయన చాలా రోజుల తర్వాత మన తెలుగులో స్ట్రైట్ గా ఆయన వస్తున్న ఒక మంచి సినిమాగా ఆయన ఆల్రెడీ ఒక సాంగ్ తోనే ఆయన ఎక్కడికో పాపులర్ అయిపోయారు. మళ్ళీ వెనకబడిన ఆయన మళ్ళా హైప్కి వెళ్ళిపోయారు అనమాట ఆ ఒక్క సాంగ్ తోనే. తర్వాత మన హనుమాన్ ఒక సాంగ్ వదిలారు, అది కూడా అద్భుతంగా ఉంది. ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన ఫామ్ లోకి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ నిలబడతారని కోరుకుందాం. రామ్ చరణ్ గారికి మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ మరొకసారి ఆయన ఇంకో మంచి హిట్ కొట్టాలని అందరూ కోరుకున్నాం. మన ఇండస్ట్రీ ఇలా కలకాలం బాగుండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.